బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీ అసెంబ్లీకి వచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబుని కలిశారు ఆమె. అయితే ఆమె వెంట భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. వివేక మృతిపై ఆమె పెట్టిన కేసును ఇటీవలే హైదరాబాద్ నుంచి కడపకి బదిలీ చేశారు పోలీసులు. దీంతో 2 రోజుల క్రితం కడప చేరుకున్నారు సునీత. కేసు విచారణపై సీఎంతో సునీత చర్చించినట్లుగా కనిపిస్తాం. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, ఏపీ అసెంబ్లీకి వచ్చారు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి. ముఖ్యమంత్రి ఛాంబర్లో సీఎం చంద్రబాబుని ఆమె కలిశారు. ఆమె వెంట భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే వివేక మృతిపై ఆమె పెట్టిన కేసును ఇటీవలే హైదరాబాద్ నుంచి కడపకి బదిలీ చేయడం జరిగింది. సో దీంతో 2 రోజుల క్రితం కడపకు చేరుకున్నారు సునీత. కేసు విచారణకి సంబంధించి సీఎంతో సునీత చర్చించినట్లుగా కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఆమె భర్తతో కలిసి వచ్చి చంద్రబాబుని కలిశారు వివేకానందరెడ్డి కేసుకు సంబంధించి. సో కేసు అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కడపకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని చెప్తున్నారు. సో ఏంటి అప్డేట్స్ ఏంటి? మోనిషా, మొత్తం మీద చూసుకుంటే వివేక హత్య కేసుకు సంబంధించి కూడా కేసుని నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. గత ప్రభుత్వం కొంతమంది కీలకమైన వ్యక్తులు నిందితులుగా ఎవరున్నారో వారందరినీ కూడా గత ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేసింది. అలాగే నిందితులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సిబిఐ మీద ఎదురు కేసు పెట్టిన పరిస్థితి కనిపించింది. దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించి నిజాలు నిగ్గు తేల్చి నిందితులను అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే సునీతారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబుతో 2 సార్లు భేటీ అయ్యారు. తాజాగా ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కొద్దిసేపు క్రితం సునీతారెడ్డి ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా భేటీ అవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి కూడా ఆమె కోరారు. ఇటీవల కాలంలో ఏదైతే వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి నివాసంలో పోలీసులు నిన్న సోదాలు నిర్వహించి ఆయన వద్ద నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్న నేపథ్యంలో ఆయన చెప్పిన అంశాలకు సంబంధించి, అలాగే ఆయన గతంలో సిబిఐపై కూడా కేసు పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన కొంత వివరాలన్నింటినీ కూడా ఆమె సేకరించినట్టు తెలుస్తుంది. ఆ వివరాలన్నింటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేసేందుకు కూడా ఆమె సచివాలయానికి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో చంద్రబాబుతో కూడా ఆమె ప్రత్యేకంగా కూడా భేటీ అవడం జరిగింది. అలాగే సునీతకి సంబంధించి కూడా గతంలో వైఎస్ఆర్సీపీ నేత సోషల్ మీడియా వారియర్గా ముద్రపడ్డ వరా రవీంద్రారెడ్డి ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి గతంలో ఆమె హైదరాబాద్లో ఫిర్యాదు చేసింది. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక విధానాన్ని బేస్ చేసుకుని కూడా కడప పోలీస్ స్టేషన్కి ఆమె కేసుని బదిలీ చేయాలని చెప్పి కోరటం జరిగింది. ఆ కేసు బదిలీ అవడం జరిగింది. 3 రోజుల క్రితమే ఆమె కడప ఎస్పీతో ప్రత్యేకంగా కూడా భేటీ అవడం జరిగింది. భేటీ అయ్యి ఈ కేసుకు సంబంధించి వివరాలని, ఒకవైపు సోషల్ మీడియాలో ఆమె కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులకు సంబంధించిన వివరాలని, అలాగే వివేక హత్య కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలకు సంబంధించి కూడా జిల్లా ఎస్పీతో విద్యాసాగర్ నాయుడుతో కూడా ఆమె ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది. సో వివేక హత్య కేసుకు సంబంధించి సిబిఐ నిర్వహిస్తున్న విచారణ పూర్తి స్థాయిలో నత్తనడకన సాగుతూ ఉంది. పలువురు నిందితులకి ఒక్కొక్కరికి బెయిల్ కూడా వస్తున్న నేపథ్యంలో ఈ కేసు పట్ల పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి నిగ్గు తేల్చాలి. ఇప్పటికే దాదాపుగా 6 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ కేసుపై ప్రభుత్వం ఎక్కువగా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టాలని చెప్పి కూడా చంద్రబాబును ఆమె కోరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే చంద్రబాబుతో భేటీ తర్వాత హోంమంత్రి అనితతో, అలాగే డీజీపీతో కూడా భేటీ అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మౌనిషా, ఏమైనా ముందుకెళ్లే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా శివ? ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఆవిడ పోరాడుతూనే ఉంది కేసుకు సంబంధించి. సో ఎలాంటి న్యాయం అయితే ఇప్పటివరకు జరగలేదని చెప్పొచ్చు. సో చంద్రబాబుని కలిసిన తర్వాత ఏమైనా ఆవిడ హోప్స్ పెట్టుకుంటారంటారా? అంటే ఎందుకంటే ఆవిడ కడపకి ఎప్పుడైతే బదిలీ అయిందో కేసు, పోలీసులు ఎప్పుడైతే బదిలీ చేశారో అప్పటి నుంచి 2 డేస్ నుంచి కూడా ఆవిడ కడపలోనే ఉండడం జరిగింది కేసుకు సంబంధించి. సో ఆవిడ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఏంటి చంద్రబాబుని కలిసిన తర్వాత?
అంటే రెండు రకాల ఇష్యూస్ ఉన్నాయి. ప్రస్తుతం ఆమె రెండు కేసులను కూడా పెట్టడం జరిగింది. ఒకటి వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అది టోటల్గా సిబిఐ విచారణ చేస్తూ ఉంది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థ. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ జోక్యం చేసుకునే అవకాశాలు లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా చంద్రబాబు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్ర పెద్దలతో మాట్లాడి ఈ కేసు పూర్తి స్థాయిలో త్వరగా విచారణ నిర్వహించి నిందితులను గుర్తించి శిక్ష పడే విధంగా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు ఆమె కోరినట్టు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా చంద్రబాబు కూడా న్యాయం చేస్తాను, దీంతో కేంద్ర పెద్దలతో సిబిఐ అధికారులతో కూడా మాట్లాడతానని చెప్పి భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక రెండో అంశానికి సంబంధించి వర్రా రవీంద్రారెడ్డి పెట్టిన సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి హైదరాబాద్ నుంచి కడపకి బదిలీ అయిన నేపథ్యంలో ఆయన పెట్టిన పోస్టులని కూడా ముఖ్యమంత్రికి హోంమంత్రికి ఆమె జిరాక్స్ కాపీలని చూపించినట్లు కూడా తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లో హోంమంత్రి కూడా కలుస్తారు, ఆమెకు కూడా వివరాలు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ కేసుకు సంబంధించి వర్రా రవీంద్రారెడ్డిపై కూడా ఇప్పటివరకు అనేకమైన కేసులు నమోదే. తాజాగా సునీత ఆమె భర్త పెట్టిన కేసులు బేరేజ్ వేసుకుని కూడా మరొక కేసు కూడా వర్రా రవీంద్రారెడ్డిపై నమోదే అవకాశం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇప్పటికే వర్రా రవీంద్రారెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా 32 కేసులు నమోదైన నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం విధానం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ప్రస్తుతం ఆయన కడప జిల్లా సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఒక్కొక్క కేసు నిమిత్తం ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఆయన తిప్పుతూ ఉన్నారు. ప్రస్తుతం అయితే కడప జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవడంతో పాటు ఇంకొక కేసు నమోదు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రీఫ్ శివ.